హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు భోగి పండుగ సందర్భంగా భోగి శుభాకాంక్షలు చెప్తున్నాను. మీ అందరూ భోగి పండుగ బాగా జరుపుకోవాలని, ఈ 3 రోజులు పండుగ ఎంతో సంబరంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అనమాట. మ్యాటర్లోకి వెళ్దాం. ఏంటంటే పండగ కానీ ఈ సంవత్సరం ఏమీ లేదు. ఏంటంటే ఏం చేద్దాం, మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి అనుకుంటాడు. నేను ఎన్నో అనుకున్న పండగకి అది చేద్దాం ఇది చేద్దామని, కానీ ఏమీ చేయడానికి లేదు. మా పాపకి తరపర పోసిందండి. తరపర పోస్తే ఏమి చేయదు. ఇగో నిన్న పొద్దునే ఆదివారం రోజు స్నానం చేపించి ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇగో నేను స్నానం చేసి ఇవన్నీ చేసరికి ఇగో ఈ రోజు అయ్యిందనమాట. ఇక ఏం చేద్దాం, శుభాకాంక్షలు చెప్దామని భోగి శుభాకాంక్షలు నేనేదో చేసుకోలేదని అందరు చేసుకోకూడదు అనుకుంటే తప్పు కదా. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్దామని వచ్చాను అనమాట. ఈ సంవత్సరమే మేమేమీ చేసుకోకూడదంట. అయితే మేము చేసుకోకపోతే మన పుట్టింటోళ్ళు ఉంటారు కదా, నా పుట్టింటోళ్ళు, అందుకని వాళ్ళ ఇంటికి పోతున్నాను, వాళ్ళ ఇంటికి వెళ్దామని రెడీ అవుతుండే మనం ఎట్టాక చేసుకోలేదు. మన ఇంట్లో డబ్బులు మిగిలి పుట్టింటికి వెళ్ళామనుకో, వాళ్ళే కథ వాళ్ళకి తెలుసు కదా, ఏమీ చేయలేదు పిల్లకిట్ట అయిందని వాళ్ళకి తెలుసు. ఆ తరుసులని అయ్యని ఇవని చేసి వాళ్ళే చెప్తారు. ఎందుకు మన డబ్బులు కానిచ్చుకోవటం, వాళ్ళు చేస్తాంటారుగా, వాళ్ళే చేస్తానన్నారు. అందుకని వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ మీరు కూడా పండగకి వెళ్తారు, ప్రతి ఒక్కరిని పిలుస్తారు కాబట్టి ఆడపిల్లల్ని వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులతో వెళ్ళమాకండి. ఎంత పెద్ద పెద్ద క్యాన్లు తీసుకొని పెద్ద పెద్ద సంచులు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మరి అక్కడి నుంచి మోసుకొచ్చుకోవాలి మనం. ఇప్పుడు ఖాళీగా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం బరీగా తెచ్చుకోవాలి. మరి ఆడపిల్ల అంటే అంతే, మరి అంతేగా. నేను కూడా అంతే, ఖాళీగా వెళ్తా, వచ్చేటప్పుడు ఇన్ని మోసుకొని వస్తా. మరి ఈ సంవత్సరం ఎట్టగా నేను చేసుకోలేదు, ఆ పుట్టినరోజు చేసి పెట్టాలిగా, మరి అంతే కదా. మరి అంతే, ఏం చేద్దాం. ఈ సంవత్సరం అయితే వచ్చే సంవత్సరం చేసుకుంటాం.